హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వ్యవసాయానికి అనుబంధంగా మనము ఈ నాటుకోళ్ళు కావచ్చు, లేదంటే మేకల పెంపకం, గొర్రెల పెంపకం ఎవరైతే చేపట్టాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. అంటే ఏది చూజ్ చేసుకుంటే అధిక లాభాలు ఉంటాయి, ఏ బిజినెస్ బెస్ట్ అనేది ఇప్పుడు మీకు లెక్కలేసి మరి చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్గా మనము ఒక మేక అండ్ ఒక 2 నాటుకోళ్ళు అంటే సంవత్సరానికి వచ్చేటటువంటి ఆదాయం ఎంతనో ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూద్దాం. సో ఫ్రెండ్స్, అందరూ ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ కాకండి. మనకి ఇక్కడ ఒక మేక సంవత్సరానికి అంటే దాని గర్భం దాల్చిన నుంచి ఒక 5-6 నెలల తర్వాత మనకైతే ఫస్ట్ ఈత వస్తుంది అన్నమాట. అంటే సంవత్సరానికి ఒక మేక 2 సార్లు ఈనుతుంది. అది కూడా 1 లేదా 2 పిల్లల్ని ఇస్తుంది. అంటే మొత్తంగా ఓవరాల్గా మనం సంవత్సరం పాటు ఒక మేక నుంచి వచ్చేటటువంటి పిల్లలు ఒక 4 అనుకోండి. ఓవరాల్గా ఒక మేక నుంచి మనకు ఒక 4 మేక పిల్లలు వచ్చినాయి. అట్లాగే ఈ 2 నాటుకోళ్ళ ద్వారా వచ్చేటటువంటి ఆదాయం ఎంత ఉంటుందో ఒకసారి చూద్దాం. ఈ 2 నాటుకోళ్ళ నుంచి వచ్చేటటువంటి ఆదాయము ఒకసారి చూసుకుంటే మనకు ఈ నాటుకోళ్ళు ఏంటంటే సంవత్సరానికి మనకు 3 లేదా 4 సార్లు పిల్లలు తీస్తాయి. అది ఎట్లా అనేది కూడా మీకు చెప్తాను. సో ఒక నాటుకోడి ఒక్కసారి పిల్లలు తీసిన తర్వాత ఆ పిల్లల్ని 2 మంత్స్ పెంచుతుంది. ఒక్కొక్క కోడి 3 మంత్స్ పెంచుతుంది. కాకపోతే ఎక్కువ శాతంగా అన్ని నాటుకోళ్ళు కూడా 2 మంత్స్ పెంచుతాయి పిల్లల్ని. తర్వాత పిల్లల్ని వదిలేసి మళ్ళీ గుడ్లు పెట్టడం, మళ్ళీ 20 డేస్ తర్వాత మళ్ళీ పిల్లలు తీయడం. అంటే ఓవరాల్గా మనం చూసుకుంటే ఒక కోడి పిల్లలు తీయడానికి 3 నెలల టైం పడుతుంది అన్నమాట. అంటే మొత్తానికి 3 నెలలకు మనకిక్కడ 3 నెలలకు ఒక్కసారి పిల్లలు తీస్తా అంటే మనకు సంవత్సరానికి ఈజీగా 4 సార్లు పిల్లలు తీసేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా పట్టుకుంటే మనకు ఒక కోడి కింద మనము ఒక 10 గుడ్లు వేసినాం అనుకోండి, దాదాపు అది 7 నుంచి 8 పిల్లలు అయితే తీస్తుంది. అంటే 2 కోళ్ళు అంటే ఒకదానికి 7 పట్టుకోండి, ఒకదానికి 8 పట్టుకోండి. మనకు టోటల్గా 2 కోళ్ళ నుంచి కూడా 15 పిల్లలు వస్తాయి అన్నమాట. సో ఒక్కసారికి మనకు 15 పిల్లలు వస్తున్నాయి. ఒక్క మేక నుంచి మనకు సంవత్సరానికి 4 పిల్లలు వస్తున్నాయి. ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ కావద్దు. ఈ 2 కోళ్ళతోని మనకు ఒక్కసారికి 15 పిల్లలు అంటే 4 మనం ఇక్కడ చూసుకున్నాం కదా, 4 సార్లు పిల్లలు తీస్తాయి అన్నమాట. అంటే టోటల్గా మనకు సంవత్సరానికి 2 కోళ్ళ ద్వారా వచ్చేటటువంటి కోళ్ళ సంఖ్య 60. ఈ 2 కోళ్ళ ద్వారా వచ్చేటటువంటి కోళ్ళ సంఖ్య సంవత్సరానికి 60 కోళ్ళు. ఎట్లా అంటే మనకు 3 నెలలకు ఒకసారి పిల్లలు తీస్తుంది కాబట్టి టోటల్గా 12 నెలలు కాబట్టి మొత్తం 4 సార్లు పిల్లలు తీస్తుంది. 4 సార్లు కూడా 15 పట్టుకోండి. అంటే 20 గుడ్లు వేస్తే ఒక 5 పక్కకు పెట్టేసినా కానీ 15 అంటే ఆల్మోస్ట్ ఒక 60 పిల్లలు వస్తాయి అన్నమాట. 60 పిల్లల నుంచి ఒక 10 పిల్లలు వివిధ రకాల కారణాలతో చనిపోయాను అనుకోండి. సో మనకు మొత్తానికి వచ్చేటి 50. అట్లాగే మనకు మేకల్లో కూడా 4 పిల్లల్లో నుంచి మనకు సంవత్సరం దాకా కూడా 4 పిల్లలు పెరుగుతాయని గ్యారంటీ లేదు. అందులో నుంచి ఒక మేకను పక్కకు పెట్టేయండి. టోటల్గా ఇక్కడ 3. సో సంవత్సరానికి మనకు మేక నుంచి వచ్చేటటువంటి పిల్లలు 3 అయితే ఈ నాటుకోళ్ళ ద్వారా వచ్చేటటువంటి పిల్లలు 50. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఈ నాటుకోళ్ళు మనకు 3 నెలల ఇప్పుడు పిల్లలు తీసినటువంటి 3 నెలల తర్వాత మళ్ళీ పిల్లలు తీస్తాయి అంటున్నాం కదా. సో ఫస్ట్ తీసినటువంటి పిల్లలు ఏదైతే ఉంటాయో అవి మనకు 6 మంత్ తర్వాత మళ్ళీ పిల్లలు, నేను చెప్పేది తల్లి కోడి కాదు, పిల్ల కోళ్ళు పెద్ద అయిన తర్వాత 6 మంత్ అయిన తర్వాత
అవి గుడ్లు పెట్టి అవి కూడా పిల్లలు తీసేటటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే మనకు ఫస్ట్ బ్యాచ్ 15 వస్తాయి కదా, ఆ 15 కోళ్ళ నుంచి మనకు ఈ ఈ 15 కోళ్ళ ఏజ్ 6 మంత్ దాటిన తర్వాత ఇవి గుడ్లు పెడతాయి. సో ఇవి గుడ్లు పెట్టి పిల్లలు తీస్తాయి అన్నమాట. ఇవి ఈ 15 కోళ్ళను కనుక మనం కరెక్ట్గా పొదిగేసుకొని కరెక్ట్గా పిల్లల సంఖ్య కరెక్ట్ వచ్చినట్టయితే ఈజీగా మనకి ఇక్కడ 15 కోళ్ళు కాబట్టి ఒక్కొక్కటి 8 తీసినా కానీ మీకు టోటల్గా 120 నుంచి 130 అవుతాయి. అందులో నుంచి మీరు ఒక 30-40 తీసేయండి. మనకు మిగిలేటటువంటి పిల్లలు ఒక 60 నుంచి 80 మధ్యలో మిగులుతాయి అన్నమాట. అవి 60 నుంచి 80 ప్లస్ ఇక్కడ ఈ 2 కోళ్ళ నుంచి వచ్చినటువంటి 50, అంటే ఈ 15ని మైనస్ చేస్తే 45, అవి 80 ప్లస్ ఇవి 45, టోటల్గా మనకు 120 కోళ్ళు తయారవుతాయి అన్నమాట. అంటే ఈ 2 కోళ్ళ ద్వారా వచ్చినటువంటి పిల్లలు ఏవైతే ఉంటాయో ఆ పిల్లల్ని కూడా పొదిగేసి పెద్దయిన తర్వాత వాటితో కూడా పిల్లలు తీపిస్తున్నాం కాబట్టి అందుకనే ఈ సంఖ్య పెరుగుతుందన్నమాట. టోటల్గా 120 కోళ్ళు అవుతున్నాయి. ఇక్కడ ఈ 2 కోళ్ళ ద్వారా వచ్చేటటువంటి కోళ్ళ సంఖ్య 120 మనకిక్కడ. సో సంవత్సరానికి మనం లెక్క చేసిన ప్రకారంగా సంవత్సరానికి కోళ్ళ నుంచి వచ్చేటటువంటి కోడి పిల్లల సంఖ్య అంటే కోళ్ళ సంఖ్య 120. ఇది ఫైనల్. అయితే ఇక్కడ మనకి ఒక్క మేక నుంచి వచ్చినటువంటి ఈ 4 మేక పిల్లలు పెరగాలంటే సుమారు ఒక 7 నెలలు 8 నెలలు పడుతుంది అన్నమాట. అంటే అది మళ్ళీ దాన్ని పిల్లలు తీయడానికి అవకాశం ఉందంటే అది 7 మంత్స్ తర్వాత మళ్ళీ ఆ మేక పిల్లలు తీయడానికి ఆస్కారం ఉంటుంది. ఇందులో నుంచి ఒకటి మైనస్ చేసుకున్నాం ఆల్రెడీ, ఎందుకంటే అన్నిటికన్నీ బతకవు కాబట్టి సంవత్సరం వరకు ఏదో ఒకటి డిసీజ్ వస్తాయి, రోగాలు వస్తాయి, ఏదో ఒకటి చనిపోతాయి. కాబట్టి మనం ఇది ఒక దొడ్డు లెక్క, దీని ప్రకారంగా చేసుకుంటే ఏ బిజినెస్ బెస్ట్ అనేది తేలిపోతుంది. అంటే ఎవరికి ఇష్టం వచ్చినటువంటి బిజినెస్ వాళ్ళు చేసుకోవచ్చు. కాకపోతే ఎందులో కష్టం ఎక్కువ, ఎందులో కష్టం తక్కువ, పెట్టుబడి ఎందులో ఎక్కువ, పెట్టుబడి ఎందులో తక్కువ, ఆదాయం దేంట్లో ఎక్కువ, ఇదంతా కూడా క్యాలిక్యులేట్ చేసుకున్నాం అన్నమాట. మీకు ఇష్టం వచ్చినటువంటి బిజినెస్ పెట్టుకోవచ్చు. కాకపోతే జస్ట్ ఇది మనము తెలుసుకోవడానికి. సో ఇందులో నుంచి 3 పిల్లలు మనకి మిగులుతాయి. ఆ 3 పిల్లల నుంచి మనం సంవత్సరం లోపు పెద్దయిన తర్వాత తల్లి నుంచి వచ్చినటువంటి పిల్లలు ఏవైతే ఉంటాయో వాటికి పిల్లలు పుట్టడానికి మనకు 7 మంత్స్ టైం ఉంటుంది. కాబట్టి వాటి నుంచి వచ్చినటువంటి పిల్లలు ఒక 4 వేసుకోండి. సో ఫస్ట్ 3 ప్లస్ ఇవి 4 7. ఫైనల్గా మనకు వచ్చేట సంఖ్య మేకలేమో 7, కోళ్ళేమో 120. సో ఇప్పుడు లాస్ట్లో మళ్ళీ దీంట్లో మనం మైనస్ చేసుకుందాం. ఇందులో నుంచి ఒక 2 మైనస్ చేసుకోండి, ఎందుకంటే ఏదో ఒక రకంగా చనిపోతూ ఉంటాయి. అవి రోగాలు ఎక్కువ వస్తాయి కాబట్టి ఇలాంటి జంతువులకు కావచ్చు, కోళ్ళు కానీ వీటికి చాలా రకాలైనటువంటి రోగాలు వస్తాయి. ఇందులో నుంచి ఒక -2 మనకు మిగిలేటి లాస్ట్లోకి వచ్చేస్తే 5. ఒక్క మేకను సంవత్సరం పాటు పెంచడం ద్వారా మనకు వచ్చేటటువంటి మేకల సంఖ్య 5. ఇక్కడ 120 అనుకున్నాం కదా, ఇందులో నుంచి ఒక 40 తీసేయండి. 40 కాదు కానీ 40 తీసేయండి. 120లో నుంచి 40 తీసేస్తే 80. అంటే ఇక్కడ ఎందుకు తీసేస్తున్నామంటే చాలామందికి డౌట్ రావచ్చు, అన్న ఈ పుట్టినవన్నీ బతకాలంటే బతకవు కదా, నువ్వు చెప్పిన సంఖ్య రాంగ్ అవుతుంది అంటే చాలామంది కొంతమంది కామెంట్స్ కూడా చేస్తారు. అందుకని మనము దీని ప్రకారంగా ఇందులో నుంచి మైనస్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ 120లో నుంచి 40 తీసేసినాం, 80 మిగిలినాయి. ఇక్కడ లాస్ట్లో 80 మిగిలినాయి. ఇక్కడ 5 మేకలు. ఈ 80 కోళ్ళను అమ్మేస్తే మనకు వచ్చేటటువంటి ఆదాయం మీరు 500కు ఒకటి అమ్మినా కానీ 40,000 రూపాయలు వస్తాయి. మనం తమ్మునేల్లో చూపెట్టినట్టుగా 500కు మేక అమ్మినా కానీ 500కు ఒక కోడి అమ్మినా కానీ
40,000 రూపాయలు వస్తాయి. ఇక్కడ 5 మేకలు అంటే మీకు 10,000కు ఒకటి మేక అమ్మినా కానీ 50,000 రూపాయలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కటి ఎక్కువ అవ్వచ్చు, ఒక్కొక్కటి తక్కువ అవ్వచ్చు. అంటే సో ఇప్పుడు లెక్క తేలిపోయింది. ఇప్పుడు మనము వీటికి అయ్యే ఖర్చు గురించి మాట్లాడుకుందాం. ఖర్చు ఒకటి, మళ్ళీ అదేవిధంగా దేంట్లో ఎక్కువ కష్టం ఉంటుంది అనేది మాట్లాడదాం. సో ఒక మేక ఉంటే దానికి మనకు సపరేట్గా దాన చెట్టు కొమ్మలు కానీ ఆకులు ఇలా రకాలైనటువంటి తీసుకురావాలి. దానికి రెగ్యులర్గా కావాలి. ఎందుకంటే దానికి ఖచ్చితంగా మనము మేపడం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మనం ఒక్కదాన్ని పట్టుకొని తిరగడం అంటే మనతో సాధ్యం కాదు. అందుకంటే దాన్ని షెడ్లో ఉంచుతావో ఏడ ఉంచుతావో దానికి ఖచ్చితంగా ఒక మనిషి ఉండాల్సిందే. కానీ నాటుకోళ్ళ విషయంలో మార్నింగ్ వదిలేస్తాం, అవే తిరుగుతాయి. లాస్ట్ సాయంత్రం వచ్చేసరికి షెడ్లోకి వస్తాయి అన్నమాట. మనము మిగతా టైం అంటే మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా ఎటు వెళ్ళినా నడుస్తుంది. ఇందులో కొంచెము కష్టం తక్కువ ఉంటుంది. ఈ మేక విషయంలో కొంచెం కష్టం ఎక్కువ ఉంటుంది, అంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అంటే దీనికి దానా అనేది అంటే ఈ మేత అనేది మనం తెచ్చేయబడుతుంది. ఎందుకంటే దాన్ని వదిలేస్తే అది ఎక్కడెక్కడ తిరుగుతుంది. కుక్కలు కానీ వివిధ రకాలైనటువంటి ఏవో ఒకటి పట్టుకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, లాస్ అయిపోతుంది. ఈ కోళ్ళు ఏంటంటే మనము పెరట్లో పెంచుకున్నా లేదంటే కొంత ల్యాండ్లో పెంచుకున్నా కానీ అవి అక్కడక్కడ తిరుగుతాయి, మేస్తాయి, తర్వాత షెడ్లోకి వస్తాయి అన్నమాట. ఇది ఒక రిస్క్. మేకతోని మనం ఒక మనిషి ఉండాల్సిందే. కోళ్ళను మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు మనం లేకున్నా కానీ ఇబ్బంది ఏముండదు అన్నమాట. చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది, ఎట్లాగో షెడ్ ఉంటుంది, అవే బయట తిరుగుతాయి, షెడ్లోకి వచ్చేస్తాయి. సో ఈ విధంగా మనం ఒక మేక ద్వారా రిస్క్ ఎంత ఉంది, ఈ నాటుకోళ్ళ ద్వారా రిస్క్ ఎంత ఉంది అనేది చూసుకుందాం. అట్లాగే రెండిట్లో కూడా మనకు రోగాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అందుకనే ఇక్కడ మనము మైనస్ అనేది అందుకనే చేసుకున్నాం. సో ఎవరికి నచ్చిన బిజినెస్ వాళ్ళు పెట్టుకోవచ్చు, ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే అనుభవంతో ఉన్న వాళ్ళు కొంతమంది కోళ్ళు పెంచుకుంటారు, కొంతమంది మేకలు పెంచుకుంటారు. జస్ట్ ఇది మనము ఏది బెస్ట్ అనేది తెలుసుకోవడానికే. సో ఎవరు కూడా దీంట్లో ఏమనుకోవద్దు. ఎందుకంటే జస్ట్ క్యాలిక్యులేట్ చేసిన నేను దేంట్లో ఎక్కువ లాభం ఉంటుంది, దేంట్లో రిస్క్ తక్కువ ఉంటుంది, దేంట్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది అనేది. సో మన ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ఎందుకంటే ఈ లైక్ చేస్తే వేరే వాళ్ళకు మన వీడియో వెళ్తుంది అన్నమాట. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మరిన్ని ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తాయి. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.